మాటను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందని మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భార్య డాక్టర్ అనురాధ అంటుండ్రు. ప్రభుత్వం ఏర్పడిన వారం రోజుల లోపలే మరి తెలంగాణలో ప్రతి ఆడబిడ్డకి ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం కల్పించినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నేను మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేసింది. హైదరాబాద్ నుంచి కరీంనగర్ దాకా గీమ ఉచితంగా పెట్టిన ఆర్టీసీ బస్సులనే ప్రయాణం చేసింది. మరి ఈరోజు నేను హైదరాబాద్ నుంచి కరీంనగర్ అల్గునూర్ మరి చాలా రోజుల తర్వాత ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి రావడం జరిగింది. ఈ ప్రయాణం మరి చాలా మెమరీస్ని నాకు ఇస్తూ ఉంది. ఎందుకంటే నేను అప్పుడు చదువుకునే రోజుల్లో బస్సుల కోసం నిలబడి బస్సు పాస్ కోసం మరి కౌంటర్స్లో నిలబడి ఎంత కష్టపడ్డామో ఆ రోజులు మాకు తెలుసు. ఈరోజు దేవుని దయ వలన కాంగ్రెస్ ప్రభుత్వం దీనివలన అటువంటి కష్టాలు లేకుండా మహిళలు చాలా బస్సు ఎక్కి ఫ్రీగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఆ ఫ్రీగా ప్రయాణం ఉపయోగించుకుంటున్న ప్రతి మహిళ ముఖంలో ఎంతో సంతోషాన్ని నేను గమనించాను. ఈ డాక్టర్ అమ్మకు అలుగునూరు జనము ఆడక్కలందరూ గీమకు ఘన స్వాగతం కూడా చెప్పిర్రు. గా తర్వాత డాక్టర్ అమ్మ మీడియాతోని మాట్లాడుకుంటా ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్న ఆడక్కలందరూ మస్తు సంతోషంగా ఉన్నారని మస్తు ఖుషి అవుతుర్రని కూడా తమకు బస్సు ప్రయాణము మస్తు భారం తగ్గించిందని కూడా చెప్పింది. మహిళలందరూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా పోతందుకైతే మస్తు మంచిగుందని కూడా చెప్పింది. గట్లనే మహిళలందరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు కూడా చెప్పిర్రు. చాలా చక్కగా వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారికి రోజుకి 50 రూపాయలు మిగిలిన 100 రూపాయలు మిగిలిన అవి తమ కుటుంబం కొరకే వినియోగిస్తారు. కాబట్టి ఇది స్ట్రైట్ అవే ప్రతి మహిళకి నెలకి మరి రోజు ప్రయాణం చేసే మహిళకి 1000 నుంచి 1500 రూపాయల డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తాను. గా తర్వాత ఎల్ఎండి కాలనీలో ఉన్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి గీ మేడం పోయిర్రు. గీ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇన్ఛార్జు గోపు మల్లారెడ్డి, డివిజన్ అధ్యక్షులు తమ్మనవేని రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పోలు రాము, రమేష్, అధికార ప్రతినిధి ఎల్కంపల్లి సంపత్, కాల్వ మల్లేశం, తోర్తి అరవిందు, కాంగ్రెస్ నాయకులు ఇంకా జరంత మంది కూడా ఉన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంబంధించి ఇలా పేదవాళ్ళు ధనికులు అనేటువంటి తేడా లేకుండా ఇలా 1,20,00,000 మందికి దాదాపుగా మహిళలందరూ కూడా ఉపయోగించుకున్నటువంటి పథకం కనుక ప్రజలందరికీ ఉపయోగపడుతూ ఉన్నటువంటి దాన్ని ప్రజలందరూ ఇవాళ గ్రామాలలో కానీ సిటీలో కానీ అన్ని గ్రామాలలో పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని కూడా త్వరలో ప్రవేశపెడతా ఉన్నారు కనుక రాష్ట్రం అన్ని రకాలుగా ప్రజలు కూడా బాగుపడేటువంటి ఒక మంచి కార్యక్రమాలు తీసుకున్నారనే దాన్ని ప్రజలంతా చర్చించుకుంటా ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. Pura Local, your choice for local voice.